అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ను నేషనల్ హైవే 16కు కలిపేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో సిఆర్డీఏ అథారిటీ 49వ సమావేశం జరిగింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో రివర్ బండ్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనే దాన్ని అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు ఏపీకి వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేయనున్నారని నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ గానీ, అసెంబ్లీ గానీ, హైకోర్టు గానీ, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంట్, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి సెలెక్ట్ చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక 1/2 కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుకుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్ గా నేషనల్ హైవే లెవెల్లో కలిపి చేయమన్నారు. దానికి 642 కోట్లతో టెండర్ కి అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రెండింటి మీద ఈ రోజు 49వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్ లో టాప్ 5 లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది.